వసంత. మనం ఈరోజు వీడియోలో హ్యాండ్లూమ్ మల్ కాటన్స్లో హ్యాండ్ పెయింట్ శారీస్ ఉన్నాయి. ఇంకా చినాన్స్, ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా చినాన్స్, వీటిలో ఉన్నాయి. వీటిలో 2 డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని డాలర్స్ ఉన్నాయి. చినాన్లోనే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. 2 శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఈ చినాన్ వచ్చేసరికి ప్యూర్ చినాను చక్కగా చాలా లైట్ వెయిట్ అండ్ ఫాల్ ఉంటుంది. నేను సింగిల్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్ లేదు, మీరు స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది. సింగిల్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఫాల్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే చక్కగా చూడొచ్చు. కంఫర్ట్ ఉందండి, చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్, బ్యూటిఫుల్. మనం ఇందులో కూడా చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఇలా మల్ కాటన్స్, హ్యాండ్లూమ్ మల్కి హ్యాండ్ పెయింట్ శారీస్, ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. కంఫర్ట్గా, వీటికి పెద్దగా స్టార్చ్ పట్టదు. అంటే ఎవరైనా కట్టుకోవచ్చు అండి. అంటే కొంచెం జార్జెట్స్ అయ్యి సిల్క్స్ వాడే వాళ్ళకి కూడా, కాటన్స్ కట్టుకోరు కదా, వాళ్ళకి కూడా బాగుంటాయి. ఇవి లైట్ వెయిట్ ఉంటుంది, అది లైట్గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అంటే మనం జైపూర్ బ్లాక్స్లో కూడా మల్ కాటన్ చేసాం కదా, అవి వేరే. అవి కొంచెం థిక్ వస్తాయి, ఇవి కొంచెం థిన్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయండి. కొంచెం స్టార్చ్ అయితే పట్టవు, అంటే బాగా స్టార్చ్లు పెట్టే వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు, కానీ చాలా మెత్తగా ఉంటుంది, ఫైన్ క్వాలిటీ ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్, సీ గ్రీన్ షేడ్. మీకు ఏమైనా బ్లూ షేడ్ కనిపించవచ్చు, కానీ ఇది యాక్చువల్గా పేస్టల్ టోనే, మరి డార్క్ అయితే కాదు. ఎందుకంటే ఇది ఒక పోగు వైట్తో కల్నేత వచ్చింది, తెలుస్తుంది కదా. కొన్ని మనకి కల్నేత ఉన్నాయి, కొన్ని సింగిల్ ఉన్నాయి. ఈ డిజైన్ కూడా ఆల్రెడీ మనం చేసాం కొన్ని పీసెస్ అయితే. ఇప్పుడు మనకి చాలా కలర్స్ అయితే వచ్చాయి. ఇలా మనకి ఒక బంచ్ లాగా 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చి, చిన్న బర్డ్స్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. మనకి కుర్చీల పాటలో మాత్రం ఇలా కింద వైపే వస్తుంది, పైన ఇవ్వలేదు. కుర్చీలు కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఆల్ ఓవర్ సింగిల్ వేసుకున్నా, ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి డిజైన్ అయితే. మొత్తం హ్యాండ్ పెయింట్, ఏది ప్రింట్ కాదు, హ్యాండ్ పెయింట్ వస్తుంది. ఇలా పళ్ళు కూడా పెద్ద డిజైన్ వచ్చింది. అంటే మనం కొన్నిటికి పళ్ళు సెపరేట్ ఇవ్వలేదు కదా, ఈ డిజైన్కి అయితే వచ్చింది. ఇది కుచ్చులు మనకి ఇలా వైట్ అండ్ గ్రీన్, కొంచెం డార్క్ గ్రీన్తో చేశారు. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుందండి. మనకి ఈ కలర్ అయితే వేరే డిజైన్ కూడా రిపీట్ అడిగారు. ఈ కలర్లో మనకి మల్టిపుల్స్ ఉన్నాయి. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1300. ఇవన్నీ కూడా బ్లౌజెస్ రావు, వితౌట్ బ్లౌజెస్. నేను బ్లౌజెస్ కూడా చేపిస్తానన్నాను కదా, ఇలా కొన్ని హ్యాండ్ స్టిచ్ బ్లౌజెస్ అయితే చేయించాను. బాగున్నాయండి. యాక్చువల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించి వేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అవ్వలేదు నాది. ఇవి వచ్చేసరికి 1 మీటర్ ఉంటుంది, బ్యూటిఫుల్ కాటన్ వస్తుంది. ఇది వచ్చేసరికి 2 హ్యాండ్స్కి ఇచ్చారు. ఇలా 2 హ్యాండ్స్కి ఇలా వస్తుంది. గ్రే అండ్ బ్లాక్ మ్యాచింగ్తో ఇచ్చారు. మనకి వైట్ అంటే మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా వాటికి వైట్ వాడతాను. ఇలా బ్యాక్ నెక్ కూడా ఇక్కడ బార్డర్ వేసుకోవచ్చు, లేదా హై నెక్ పెట్టుకుంటే ఇలా సెంటర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. దాన్ని ఇలా చేసుకోవచ్చు. ఇది వేసుకోవచ్చు అండి, మిక్స్ అండ్ మ్యాచ్. మనం ఇలా అయినా వెళ్ళొచ్చు. ఈ బ్లౌజ్కి వేరే వాటికన్నా పేరప్ అయినా చేసుకోవచ్చు. తెలుస్తుందా డిజైన్ అనేది? ఇలా హ్యాండ్కి వచ్చేసరికి డిజైన్ వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా. మనకి ఈ బ్లౌజ్ సింగిల్ కావాలనుకుంటే 250 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. అదే మీరు శారీతో పాటు తీసుకుంటే శారీ 1300, ఇది వచ్చేసరికి 250 పడుతుంది. మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్లౌజెస్ చూపించేస్తాను. అంటే మీకు ఏదైనా నచ్చితే కనుక బ్లౌజెస్ చూసుకోండి. ఇవన్నీ కూడా హ్యాండ్స్ స్టిచ్. మనకి అన్నిటికీ నెక్ హ్యాండ్స్ వస్తాయి, బ్యాక్ నెక్ వస్తుంది. ఇది వచ్చేసరికి కొంచెం శనగపిండి కలర్ షేడ్ వస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్. ఇది కూడా 250. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. ఇలా హ్యాండ్ ఇది షేప్ మారింది సరే, అది నిలువుగా వచ్చింది కదా, ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. మొత్తం హ్యాండ్ స్టిచ్, కాంతా స్టిచ్తోనే డిజైన్స్. ఇది బ్లాక్. ఇది కూడా 250నే, ఏదైనా 250నే ప్లస్ షిప్పింగ్. అంటే సింగిల్ తీసుకుంటే మీకు షిప్పింగ్ యాడ్ అవుతుంది 100. 2 తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా మీకు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. అదే శారీతో పాటు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ అండ్ బ్యాక్ అంతా కూడా హ్యాండ్ స్టిచ్. ఇది వచ్చేసరికి కొంచెం శాండిల్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్. ఇలా బ్యాక్ నెక్, 2 హ్యాండ్స్. ఇది కూడా 250. ఇంకా కలర్స్ ఎక్కువే ఉన్నాయి. ఇది వచ్చేసరికి 2 హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్. ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది కొంచెం రెడ్, మెరూనిష్ రెడ్, మరి మిర్చి రెడ్ కాదు, మెరూనిష్ రెడ్. ఇది కూడా అంతే. ఇలా 2 హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్. అన్నిటికీ బ్యాక్ నెక్ వచ్చింది. దాన్ని మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వద్దనుకుంటే సెంటర్ వేసుకోవచ్చు. ఇది 2 హ్యాండ్స్. ఇది వచ్చేసరికి మనకి కొంచెం బొట్టు కలర్ ఉంటుంది చూసారా, డార్క్ మెరూన్ షేడ్, ఆ కలర్ చాలా ఆటికి మ్యాచ్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వీటికే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అని కాదు, మీకు వేరే వేటికైనా కూడా చక్కగా కాటన్ సారీస్కి వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ యూస్ చేసుకోవచ్చు. ఇలా రామా బ్లూకి 2 హ్యాండ్స్
ఇలా ఇక్కడ మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, దానివల్ల కూడా వేరే వాటికి వేసుకోవచ్చు. కాటన్లో మంచిగా బడ్జెట్ రేంజ్లో. ఇది వచ్చేసరికి ఒకలాంటి గడపెల్లోనే ఆరెంజ్ షేడ్ వస్తుంది చూసారా, ఆ షేడ్ అండి. మరి డార్క్ ఆరెంజ్ కాదు, బాగుంది షేడ్ అయితే. ఇది కూడా 2 హ్యాండ్స్ వస్తుంది, ఇలా బ్యాక్ నెక్ వస్తుంది. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా 250 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. అది ఒకసారి చూసుకొని చెప్పండి. ఇది వచ్చేసరికి సేమ్ డిజైన్. ఇప్పుడు నేను మల్ కాటన్స్ ఓపెన్ చేశాను కదా, ఒకటి సేమ్ డిజైన్. కలర్ వచ్చేసరికి కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది, వైన్ షేడ్లోకే వస్తుంది, బ్లాక్ కలర్ వచ్చింది. చాలా బాగుందండి. సేమ్ డిజైన్ వస్తుంది మీకు. చివరి వచ్చేసరికి ఇలా పింక్ అండ్ బ్లాక్ కలర్తో కుచ్చులు వచ్చాయి. బ్యూటిఫుల్ కలర్. మీరు ఇలా స్క్రీన్ షాట్ పెడితే ఈజీ అవుతుంది. ఈ సారీ కూడా 1300. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీరు వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ కలర్ అయితే లాస్ట్ టైం కూడా చేసామండి ఇదే డిజైన్లో. బ్యూటిఫుల్ కలర్, మనకి ఇప్పటికి రీస్టాక్ అయింది. సేమ్ డిజైను. ఇది ఒక గ్రీన్లోనే, పెసర గ్రీన్లోనే ఒకలాంటి షేడ్ అండి. బాగుంది షేడ్ అయితే. ఎగ్జాక్ట్ పెసర గ్రీన్ కాదు కానీ కొంచెం లైటర్ షేడ్, దానికి ఇలా పింక్ కలర్ వచ్చింది. సేమ్ డిజైన్ వస్తుంది. ఇది కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి మన లావెండర్. ఇంకా ఏ డిజైన్లో అయినా చాలా బ్యూటిఫుల్ కలరు. ఇది కూడా ఇలా వచ్చి మనకి కింద మాత్రం వైట్ అండ్ బ్లూ, కొంచెం డార్క్ బ్లూతో ఇచ్చారు. మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్, ఈ బ్లౌజే కాదు వేరే ఏదైనా కలంకారీ కానీ చికెన్ వర్క్ కానీ ఇంకా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా 1300. మీకు ఈ బ్లౌజెస్లో ఏమన్నా కావాలన్నా శారీతో పాటు అయితే మీకు ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది. పింక్, మంచి బేబీ పింక్ షేడు, ఇంకా ఆసమ్ కలర్. వైట్ అండ్ పింక్తో వచ్చాయి. పింక్లో మీకు 2 వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడే ఉంది అది కూడా. ఇది కూడా పింకే వస్తుంది. ఇది వచ్చేసరికి రోజ్ పింక్ ఉంటుంది సరే, ఆ పింక్ షేడ్, లైట్ పింక్. ఇది కూడా పింక్ అండ్ వైట్తో వచ్చాయి. సో ఇలా పెడతా చూడండి, క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఏది కావాలో ఏదైనా సేమ్ ప్రైస్ 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్. బాగుందండి షేడ్ అయితే. ఈ కలర్ చూడండి, బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది ఈ కలర్ వాళ్ళకైనా. మనకి అదే కలరు అండ్ వైట్ కలర్తో టాజల్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. మనకి కలర్ వచ్చినట్లేదు లాస్ట్ టైం అయితే, ఫాస్ట్గా చూసుకోండి. ఇది కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వేరే చిన్న ఫ్లవర్స్లో కూడా చేసాము. ఇది కల్నేత వస్తుంది, బ్రౌన్కి రెడ్ కలర్ కల్నేత వచ్చింది, కాదు గ్రీన్కి రెడ్ కలర్ కల్నేత వచ్చింది. దానివల్ల షేడ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. బాగుందండి, బ్రైట్ షేడే. దీనికి గ్రీన్ అండ్ రెడ్ ఇచ్చారు కల్నేత. ఇక్కడ ఏం కలర్స్ ఉన్నాయో అవే ఇచ్చారు. సేమ్ డిజైన్ వస్తుంది. 1300. అంటే ఫ్లవర్స్ ఓపెన్ చేశాను కదా, సేమ్ అదే డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసరికి కొంచెం పీచ్ షేడ్లోకి వస్తుంది. అంటే పింక్ 2 చూసారు కదా, కొంచెం డిఫరెంట్ షేడ్. దీనికి బార్డర్ వస్తుంది ఇలా. దీనికి వైట్ కలర్ ఇచ్చారు కుచ్చులు వచ్చేసరికి. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ షేడ్, మెరూనీ షేడ్, మరి మిర్చి రెడ్ కాదు, బ్యూటిఫుల్ బ్రైట్ కలర్. సేమ్ మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చారు కుచ్చులు అయితే. ఇది వచ్చేసరికి నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో కలనేత, గ్రీన్ కాదు సారీ బ్లూ అండ్ ఎల్లో కలనేత వచ్చింది. దానివల్ల మనకి ఈ డిఫరెంట్ షేడ్ వచ్చింది. గ్రీన్లోకే వస్తుంది అంటే 2 కలిసిన షేడ్. ఇక్కడ మనకి రెడ్ కలర్తో చివరి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ తెలుస్తుందండి గ్రీన్ అండ్ ఎల్లో కలనేత వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ మనకి వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో కలనేత, బ్లూ ఇచ్చారు, పింక్ ఇచ్చారు, ఎల్లో కూడా ఇచ్చారు. టాజల్స్ వచ్చేసరికి చాలా బాగుంది. ఈ సారీ కూడా 1300. మీకు నెక్స్ట్ లాస్ట్ కలర్ డార్క్ రాణి పింక్ షేడ్, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఇది కూడా మనకి చివరి వచ్చేసరికి సెల్ఫ్ కలరే టాజల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 1300. అదే మీకు బ్లౌజ్తో కావాలనుకుంటే ప్లస్ 250 ఎక్స్ట్రా అవుతుంది. అదే సింగిల్ బ్లౌజ్ అనుకుంటే కనుక 250 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. మీకు ఏమైనా వీడియోలో శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. ఒకసారి విడిగా కలర్స్ ఏమైనా చూడాలనుకున్నా ఒకసారి మార్క్ చేయండి. అంటే మీకు స్క్రీన్ షాట్ ఇబ్బంది అయితే కనుక పిక్స్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ మనం చేసాం, గుర్తుంది కదా, గ్లాస్ టిష్యూలో చక్కగా చిన్న వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది, చిన్న ఫ్లవర్ షేప్. అంటే మనకి ఇది కుర్చీల పాటలో స్కర్ట్ బోర్డర్ ఇంచుమించు హాఫ్ వరకు వచ్చిందండి వర్క్. కింద చిన్న స్కాలప్ వస్తుంది చూడండి, అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా వచ్చింది. చాలా రిపీట్ అడిగారు లాస్ట్ టైం, మిస్ అయిన వాళ్ళందరూ ఫాస్ట్గా అయితే చూసుకోండి. మనకి అన్నీ కూడా ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్. ఒక్కొక్క కలర్లో 5 పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవి కవర్ సౌండ్స్ వస్తాయి కాబట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మనకి.
మిస్ అయిన వాళ్ళందరూ ఫాస్ట్గా చూసుకోండి. కలర్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చరికి కొంచెం బ్లూ షేడ్, ఒకలాంటి బ్లూ, ఏం షేడ్ చెప్పాలి మీకు. ఇందులో మళ్ళీ టిష్యూ ఉంది, సిల్వర్ టిష్యూ ఉందని చెప్పి నిలబడేటట్టు అలా ఏం లేదండి. చాలా సాఫ్ట్, కంఫర్ట్, ఎవరైనా కట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ లేదు, సింగిల్ వేసుకున్న బ్యూటిఫుల్ ఉంది కలర్. ఇంగ్లీష్ కలర్ బ్లూ, మరి క్లాసీగా ఉందండి. కొత్తగా రెగ్యులర్ కలర్ షేడ్ అయితే కాదు. ఇలా పళ్ళు వస్తుంది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు షేడ్ అయితే. ఇది చివరి కూడా స్కాలప్ వస్తుంది. ఇది పళ్ళుకి వచ్చేసరికి ఆల్ ఓవర్ వచ్చింది కదా. ఆల్రెడీ మీరు చెప్పిన ఐటమే అని చెప్పి నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్. ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అసలు బ్యూటిఫుల్ అండి. నాకు ఇలా రోజ్ ఫ్లవర్ డిజైన్ లాగా మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమే అన్నంత నీట్గా ఉంది చూసారా. ఇది బ్యాక్ సైడ్ అక్కడక్కడ థ్రెడ్ ఉంది కానీ ఏం డిఫరెన్స్ లేదు. 1 మీటర్ ఉంటుంది, 1 మీటర్ ఫుల్ వర్క్ వస్తుంది. చాలా బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2350. ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఏ కలర్స్ వచ్చాయో అవే కలర్స్ రిపీట్ అయ్యాయి. సో చూసుకోండి. ఇది వచ్చేసరికి ఒకలాంటి పింక్ షేడ్, కొంచెం ఆనియన్ కలర్ ఉంటుంది సార్, ఆనియన్ పింక్ షేడ్, ఆ షేడ్ బ్యూటిఫుల్ ఉంది కదా. అన్నీ అంతే. స్కర్ట్ బార్డర్ వస్తుంది ప్రిల్స్ పార్ట్లో. పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ పేస్టల్ షేడ్స్, మరి డార్క్ రెగ్యులర్ షేడ్స్ అయితే కాదు. బ్యూటిఫుల్ ఉంటుందండి, ఎవరైనా కట్టుకోవచ్చు. తేలిగ్గా ఉంటుంది, మంచి ట్రెండింగ్. ఈ సారీ కూడా 2350. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్. గ్రీన్ అక్కట్లో మిస్ అయినాయా, అక్కడ ఉన్నట్టున్నాయి. ఓకే, ఇది కూడా గ్రీన్, కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ ఉంటుంది సార్, అలా పెసర్ గ్రీన్. అంటే దీనికి టిష్యూ యాడ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ కలర్ తెలియట్లేదు, లైట్గా తెలుస్తుంది కదా షేడ్ అటు ఇటు. మనకి నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. చిన్నగా అంటే మరి వర్క్ కూడా ఓ స్టోన్స్ హడావడి లేకుండా, గుచ్చుకోకుండా మెత్తగా కావాలనుకుంటే చక్కగా చూడండి. చిన్న ఫ్లవర్ షేపు ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. చక్కగా పళ్ళు అండ్ బ్లౌజ్, అన్నిటికీ బ్లౌజెస్ బ్యూటిఫుల్. ఇది బ్లౌజ్. చక్కగా వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. మొత్తం వర్క్ దగ్గరగా చేశారు. ఆ వర్క్ని బట్టి కూడా మనకి ఉంటుంది కదా క్వాలిటీ అండ్ వర్క్. ఈ సారీ కూడా 2350 బెస్ట్ ప్రైస్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్. ఎల్లోలో కూడా కొంచెం గోల్డెన్, మెంతి ఎల్లోలో గోల్డెన్ షేడ్ యాడ్ అయిన షేడ్. రెగ్యులర్గా ఈ ఎల్లో షేడ్ కూడా కొంచెం రేర్ కలరే, బాగుందండి షేడ్ అయితే. ఎవరికైనా బాగుంటుంది, ఏ కలర్ వాళ్ళైనా డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఎవరికైనా చక్కగా సెట్ అవుతుంది. బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా చివరి స్కాలప్ వచ్చింది. చాలా బాగుంది. రిపీట్ అడుగుతున్నారు ఎప్పుడు వస్తాయి అని చెప్పి. చూసుకోండి, లాస్ట్ టైం నేను ఉంచుకున్న శారీ కూడా తీసేసుకున్నారు. ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా. సేమ్ సెల్ఫ్ కలరే వస్తుంది బ్లౌజెస్ అన్నీ కూడా, కాకపోతే వర్క్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా 2350. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్. లావెండర్లో కూడా ఇంగ్లీష్ కలర్ టోన్. ఇది కూడా సేమ్ వస్తుంది, ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. పనికి ఈ స్కాలప్ కూడా చాలా చిన్నగా నీట్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. నీట్గా ఉంది శారీ అయితే. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా చీరంతా పన్నా ఉంది. బ్యూటిఫుల్ బ్లౌజ్. చక్కగా డిజైనర్ స్టైల్ ఏమైనా స్టిచ్ చేయించుకోవచ్చు. ప్లేన్ సింపుల్ కొట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 2350 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోనా సిల్క్లో సెమీస్ అనమాట. అంటే అది వేరే క్వాలిటీ మారుతుంది. ఇది కూడా మనకి బాగుందండి, మంచి క్వాలిటీ వస్తుంది, మంచి ప్రైస్. అంటే ఇంకొంచెం బడ్జెట్ రేంజ్ అనమాట. ఆల్రెడీ మనం ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ చేసాం కదా, బర్డ్స్ చేసాం, ఎలిఫెంట్ చేసాం కదా. ఇది వచ్చేసరికి ఇది కూడా బర్డే కానీ డిఫరెంట్ షేప్. మనకి ఒక కొమ్మ మీద ఉన్న చిన్న పికాక్, చిన్న బర్డ్ అండి. ఎగ్జాక్ట్గా పికాక్ అనేం కాదు, చిన్న బర్డ్ ఇచ్చారు. పైవైపు చిన్న సాటిన్ బోర్డర్, కింద వైపు కొంచెం పెద్దగా ఒక 5 ఇంచెస్ బోర్డర్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ కొంచెం పెద్ద పికాక్. ఆల్ ఓవర్ అంతా మనకి చిన్న బూటీ వస్తుంది. మంచి రెడ్ షేడ్. చాలా రిపీట్ అడుగుతున్నారు, రెడ్ మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా అయితే చూసుకోండి. చాలా బాగుందండి. మనకి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం లైట్గా జూట్ టెక్స్చర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, కంఫర్ట్ ఉంటుంది, లైట్ ఫాల్ ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు అండి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు చూడండి, సింగిల్ అయినా వేసుకోవచ్చు. మంచి రేంజ్లో ఉంది. ఇంకా చిన్నగా మనకి పార్టీ వేర్ లుక్. చాలా బాగుంది శారీ అంతా. ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇలా మనకి రిచ్ పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా
చాలా నీట్గా ఉంది. కొంచెం మెరూన్ షేడ్తో టాజిల్స్ ఇచ్చారు, మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. మొత్తం ఈ బుట్టి అనేది మొత్తం అంతా ఉంది చూడండి. శారీ అంతా ఉండేసరికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనకి. ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులో వచ్చే డిజైన్స్ మన సింథటిక్స్ మీద. ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్కి ఈ జరీ బార్డర్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ ఉంది. మంచి రెడ్ షేడ్, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుందండి. రిపీట్ అడుగుతున్నారు, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3250. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్, ఆసమ్ కలర్. మనం ఈ వీటిలో అయితే చేసినట్లేమో ఈ షేడ్ అయితే బాగుందండి. అంటే ప్యూర్ మొన్న చేసిన దాంట్లో ఉంది, బ్యూటిఫుల్ కదా. మనకి ఇది బర్డ్ డిజైనే కానీ 2 డిజైన్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అండి, సారీ బర్డ్ డిజైన్ కాదు, ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు ఇలా. ఇది మనకి ప్యూర్ దూపియాన పట్టులో రామాయంగో చేస్తాం ఆ స్టైల్ డిజైన్స్. మనకి ఫ్యాబ్రిక్ మారుతుంది. కలర్ వచ్చేసరికి లావెండర్ షేడ్, ఆల్ ఓవర్ అంతా బుట్టి వచ్చింది. 2 సైడ్స్ మనకి పై వైపు చిన్న సాటిన్ బోర్డర్, కింద వైపు మాత్రం కొంచెం పెద్దది. సేమ్ షేపే పైన ఇచ్చారు, ఫ్లవర్ షేపే ఇచ్చారండి, బర్డ్ కాదు ఫ్లవర్ షేప్. బ్యూటిఫుల్ ఉంది కదా. అంటే కొంతమంది అడుగుతారు ఇది బర్డా ఫ్లవరా అని చెప్పి. ఇటువైపు కూడా చూస్తాను ఒకసారి. బర్డ్ షేప్ లేదండి, ఫ్లవరే ఉంది. అంటే ఇక్కడ ఒకటి చిన్న పీకాక్ షేప్ లాగా ఇచ్చారు కానీ ఎగ్జాక్ట్ పీకాక్ అయితే కాదు. పైన అంతా బర్డ్ ఫ్లవరే వచ్చింది. ఇలా పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళు. మనకి కొంచెం అదే కలర్ టాజిల్స్ ఇచ్చారు దీనికి. వావ్, దీనికి బ్లౌజ్ మారించండి, చిన్న బొట్టి బ్లౌజ్ వచ్చింది, హ్యాండ్కి బార్డర్ వచ్చింది. సింపుల్ అండ్ క్లాసీగా ఉంది. అంటే మనకి శారీగా అక్కడెక్కడ వచ్చింది కదా, దానికైతే దగ్గరగా వచ్చింది. ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ 3250. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వావ్ ఎంత బాగుందో, వైన్ షేడ్ భలే ఉందండి, డార్క్ షేడ్, బ్యూటిఫుల్ కలర్. కొన్ని ఫ్యాబ్రిక్స్ని బట్టి ఆ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది చూడండి, చక్కగా లైట్ షైన్ ఉంటుంది. 2 సైడ్స్ బార్డరు, దీని మీద బాగా తెలుస్తుంది కదా డార్క్ షేడ్ మీద ఈ డిజైన్ అనేది. బ్యూటిఫుల్ డిజైన్, 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డరే. మనకి 2 సైడ్స్ కూడా మనకి ఇలా అంటే వెనక్కి తిప్పి కుట్టినట్టు ఉంటుంది. అంటే ప్యూర్ ఆర్ట్ కూడా ఇలానే వస్తుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్. రిచ్ పళ్ళు, ట్రాజల్ సెల్ఫ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్కి బార్డర్ ఉంది, సాటిన్ బార్డర్ కూడా ఉంది. చక్కగా ఏది కావాలంటే అది చూడొచ్చు. ఈ సారీ కూడా 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, రాణి పింక్ షేడ్, బాగుంది కలర్, బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చేసరికి బర్డ్ షేప్, బర్డ్ ఒకటి చూపించే కదా అదే షేప్. పైన చిన్నగా కొంచెం వచ్చింది, కింద మాత్రం కొంచెం పెద్దగా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి రామాంగ స్టైల్, ఒకటి సిల్వర్ ఒకటి కాపరిష్ గోల్డ్, అలా బొట్టి వచ్చింది దగ్గరగా. చాలా బాగుంది. ఇలా చిన్నగా చిట్పళ్ళు, రిచ్ పళ్ళు, పింక్ కలర్ అదే కలర్ టాజిల్స్ వచ్చాయి. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. మీరు కావాలంటే నెక్ పట్టు ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు, లేదు సింపుల్ ఇలా వెళ్ళినా కూడా బాగుంటుందండి. సారీ అంతా మనకి ఎలాగో బూటీస్ వచ్చింది కదా, చాలా క్లాసీగా ఉంది. కలర్ బ్రైట్ కలర్, మీకు బ్రైట్ కావాలంటే బ్రైట్ చూడొచ్చు చక్కగా. ఈ సారీ కూడా 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఎల్లో షేడ్ చూడండి, బ్యూటిఫుల్ ఉంది కలర్. లెమన్ ఎల్లోలో కూడా కొంచెం లైట్ చామంతి ఎల్లో అనొచ్చేమో, ఎగ్జాక్ట్ లెమన్ ఎల్లో కూడా కాదు, లైట్ కలరే కానీ ఆ ఎల్లో షేడ్ బ్రైట్గా ఉంది సరే, కొత్తగా ఉందండి కలర్ అయితే. 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డర్, ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చిన్న బొటీస్, బర్డ్ షేపు. సేమ్ ఆ కింద ఉన్న ఏదైతే ఆ బర్డ్ ఉందో అదే పైన కూడా వచ్చింది కానీ చిన్నగా మైక్రో. ఇది చక్కగా చిన్న పళ్ళు, సెల్ఫ్ కలర్ టాజిల్స్ ఇచ్చారు, అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్, బ్రైట్గా. ఈ సారీ ప్రైస్ కూడా 3250. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ షేడ్. ఇంక ఇది ఆసమ్ కలర్, మన కలర్. అన్నీ కూడా మంచి షేడ్స్ అండి. సేమ్ మనకి ఇది వచ్చేసరికి ఫ్లవర్ షేప్ డిజైన్ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఇది వచ్చేసరికి అక్కడక్కడ డిజైన్, చాలా బాగుంది కలర్ అయితే. మిస్ అయిన వాళ్ళు ఏ ఫ్యాబ్రిక్లో అయినా కూడా మనకి ఇది ఫాస్ట్ మూవింగ్ కలర్ అని చెప్తాను కదా, మిస్ అయిన వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు. మంచి ప్రైస్లో ఉంది. ఇది కూడా చెక్క పళ్ళు, సెల్ఫ్ కలర్ డాజల్ వచ్చింది, బుట్టి బ్లౌజ్. అంటే మనకి ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చిన వాటికి బుట్టి బ్లౌజ్ వచ్చింది, దగ్గర వచ్చిన వాటికి సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కదా, చాలా క్లాసీగా ఉంది కలర్. డార్క్ అయినా కూడా బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్. ఈ సారీ కూడా 3250. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్, చాలా బాగుంది కలర్ అయితే. మరీ డార్క్ బాటిల్ గ్రీన్ కాదండి, చక్కగా ముదురాకు పచ్చ, బాగా డార్క్ పచ్చ ఉంటుంది చూసారా, ఆ కలర్ వస్తుంది. చాలా క్లాసీ కలర్ ఇక. అంటే మనకి రెగ్యులర్గా ఈ షేడ్ కొంచెం తక్కువే చూస్తాం,
అయితే బాటిల్ గ్రీన్ డార్క్ నాచ్ గ్రీన్ చూస్తాం కదా, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కలర్, డార్క్ షేడే చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ వస్తుంది. బార్డర్ అంటే జరీ బార్డర్ ఏం కాదు, సాటిన్ బార్డర్. దానిపైన మనకి ఇలా అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్, చాలా బాగుంది. ఇలా రిచ్ పళ్ళు, అదే కలర్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా బుట్టి. సేమ్ ఫ్యాబ్రిక్ ఏం మారిందో మనకి బ్లౌజ్ కూడా బార్డర్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి, జరీ కూడా ఏమి గుచ్చుకునే జరీ అయితే కాదు, ఎవరైనా కట్టుకోవచ్చు. లైట్ ఫాల్ ఉంటుంది. ఆసమ్ కలర్. ఈ సారీ కూడా 3250. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ శారీస్ వచ్చేసి చినోన్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ శారీ, సేమ్ డిజైన్లో మంచి మిర్చి రెడ్ కలర్, బ్రైట్ కలర్. ఫ్యాబ్రిక్ అయితే ఆసమ్ ఉందండి, చాలా కంఫర్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, ఫాల్ ఉంటుంది. ఫాల్ ఉండటం వల్ల మనకి ఏంటంటే బాడీ హగ్గింగ్ కొంచెం స్లిమ్గా కూడా కనిపిస్తాం. ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఇది వచ్చేసరికి మనకి ఇందులో 2 డిజైన్స్ ఉన్నాయి, చాలా చిన్న వేరియేషన్స్తో. కలర్స్ అయితే సేమ్ కలర్స్లోనే, రెడ్ షేడ్ కదా, చాలా బాగుంది. మనకి లైట్ షైన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చినోన్ అనేసరికి లైక్ షిఫాన్ లానే ఉంటుంది, కొంచెం షైన్ ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా డ్రై వాషే. చిన్న బుట్టి రా మ్యాంగో స్టైల్లోనే చిన్నగా కాపరిష్ గోల్డ్లో ఒకటి సిల్వర్ ఇచ్చారు. మనకి ఇప్పుడు ఈ సాటిన్ బార్డర్ మంచి ట్రెండ్ అండి. మనకి మోనా సిల్క్స్లో కానీ ప్యూర్ దుపియన్స్లో అలాగైనా ఎందులో అయినా కూడా మనకి ఈ చిన్న సాటిన్ బార్డర్స్ ట్రెండ్ కదా. ఫ్యాబ్రిక్స్ చినాన్స్లో కూడా వచ్చింది ఇలాగా. ఇది డిజైన్ వచ్చేసరికి ఒక కొంచెం ఎగ్జాక్ట్ ఫ్లవర్ షేప్ అని కూడా కాదు, డిఫరెంట్గా ఇచ్చారు. ఒక ఫ్లవర్ వాజ్లా ఉంటుంది కదా, ఆ షేప్ లాగా ఇచ్చారు. చిన్నది, అది కూడా మరి పెద్దది కాదు, ఒక చిన్నది, ఒక 2 ఇంచెస్ మనకి చిన్న సాటిన్ బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా చాలా క్లాసీగా ఉంది. బ్రైట్ కలర్, చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఉంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా బుట్టి వస్తుంది. కంఫర్ట్ అసలు చాలా కంఫర్ట్ ఉంటుంది. బ్యూటిఫుల్. మనకి వీటికి కూడా సారీ అంతా ఇదే బుట్టి, చిన్న బుట్టి, చిన్న ఇలా బంచ్ లాగా ఇచ్చారు కదా, చిన్న సాటిన్ బార్డర్, ఇలా చిన్న రిచ్ పళ్ళు. మరి పెద్దది కాదు. ఈ జరీ కూడా థ్రెడ్ జరీనే, గుచ్చుకునే జరీ కాదు, మెత్తగా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. మంచి క్వాలిటీ ఉంది, బ్యూటిఫుల్ లుక్లో ఆసమ్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే మంచి రాణి పింక్కి సేమ్ డిజైన్ సేమే వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి డిజైన్ నేను కట్టుకున్న డిజైనే, సేమ్ డిజైనే. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్. బ్రైట్ కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ వచ్చాయి. ఆ బ్రైట్ కలర్స్ను మనకి ఏంటంటే ఏదైనా కూడా ఫ్యాబ్రిక్ని బట్టి ఆ షేడ్, ఆ షైన్ ఉంటుంది కదా. చినాన్కి వచ్చేసరికి బ్యూటిఫుల్ లుక్, ఫాలింగ్ తెలుస్తుంది కదా, చాలా మెత్తగా ఉంది. ఆసమ్ కలర్. ఫాస్ట్గా చూసుకోండి. 2 డిజైన్స్లో ఏదైనా తీసుకోవచ్చండి, ఏదన్నా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా చిన్న వేరియేషన్ రెండింటికి కూడా. ఇది పళ్ళు. దీనికి వచ్చేసరికి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు, చిన్న బార్డర్ ఇచ్చారు. మనం నెక్ పార్ట్ ఏమైనా చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇలా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కలర్ వైలెట్. ఆసమ్ అండి, అసలు చాలా బాగుంది. షైన్ కూడా బ్యూటిఫుల్ ఉంది. మంచి క్లాసీ లుక్లో అండి, చాలా క్లాసీ లుక్లో ఉంటుంది. చక్కగా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఉంది కదా. చిన్న బోర్డర్స్, మళ్ళీ ఆ పెద్ద బోర్డర్స్ కూడా కాదు, సాటిన్ బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వచ్చింది. ఇది వచ్చేసరికి ఇలా పళ్ళు, అంటే చిన్నది ఇదే డిజైన్ వచ్చి చివరి మాత్రం ఇలా చిన్న చిప్పళ్ళు వస్తుంది. రిచ్ పళ్ళుని, ఎక్కడ మనకి గుచ్చుకునే ఫ్యాబ్రిక్ లేదు. ఇలా ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చిన్న బార్డర్, 2 సైడ్స్ సాటిన్ బార్డర్ కూడా ఉంటుంది. మీకు ఏ బార్డర్ కావాలన్నా వేయించుకోవచ్చు. డిఫరెంట్ అండ్ చక్కగా ఉంది కలర్ అయితే. బ్రైట్ కలర్ కానీ చాలా బాగుంది. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా చిన్న వేరియేషన్ అని డిజైన్కి. ఇప్పుడు నేను కట్టుకున్న డిజైన్కి దీనికి చాలా చిన్న వేరియేషన్. సేమ్ కలర్స్, రెడ్ ఆల్రెడీ నేను చూపించాను కదా, మనకి సేమే ఉంటుంది. షేడ్ కూడా సేమ్ షేడ్. మనకి ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి చిన్న ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు కదా, ఇది చిన్న చెట్టు డిజైన్ ఇచ్చారు, చాలా చిన్నది. ఆ వీవింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది. ఆ డీటెయిలింగ్ అంతా కూడా ఇలా చిన్న బూటీస్ అలా అంతా ఉంటుంది. బ్యూటిఫుల్. ఏదున్నా తీసుకోవచ్చండి, ఎందుకంటే సేమ్ కలర్స్, డిజైన్ కూడా చిన్న వేరియేషన్ అంతే. ఇలా చిట్పళ్ళు, దానికి కూడా చిట్పళ్ళునే వచ్చింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి చిన్న బార్డర్. మోసం ఉందండి కలర్, చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ అయితే చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ ఆ డిజైన్లో కూడా ఈ కలర్ ఉంది. నేను
బ్లౌజ్ ఇచ్చాను అనమాట. మీకు శారీ అయితే చూపిస్తాను. చాలా బాగుంది కదా కలర్ అయితే. ఈ కలరు సీ గ్రీన్ షేడ్లో కూడా ఒక డిఫరెంట్ షేడ్, చాలా బాగుందండి షేడ్ అయితే. బ్యూటిఫుల్ గ్రీన్లోకే వస్తుంది. దమయంతి గ్రీను సీ గ్రీను మధ్యలో షేడ్ అనమాట. అంటే మీకు ఇది నాకు తెలిసి వీడియోలో ఏ బ్లూ షేడో కనిపించవచ్చు, కానీ మంచి కలర్, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా సేమ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి అలా చిన్న చెట్టు డిజైన్ వచ్చింది. ఇలా పళ్ళు వస్తుంది, ఇలా చిన్న చిప్పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా ఈ సారీ కూడా. 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను కట్టుకున్న కలర్, సేమ్ కలర్, వైన్ షేడ్ డిజైన్, చిన్న చెట్టు డిజైన్ వచ్చింది. సేమ్ లుక్లోనే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఈ కలర్ కావాలంటే చక్కగా చూడొచ్చు. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. ఎన్ని ఉన్నా ఈ కలర్స్లో మళ్ళీ ఈ కలర్ మీదకే వెళ్తుంది. బాగుందండి షేడ్, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇలా చిన్న పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ వస్తుంది. ఇది చిన్నగా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. బార్డర్ కూడా ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు. లైట్ ఫాల్ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్, కూడా ఎవరికైనా చక్కగా సెట్ అవుతుంది. బ్యూటిఫుల్ కలర్, డీసెంట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ కలర్ వాళ్ళైనా కూడా చక్కగా డౌట్ లేకుండా కట్టుకోవచ్చు. ఇది కూడా చిన్న చిప్పలు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. దీనికి మనం ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్, మీ దగ్గర కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏమైనా రెడ్, ఆరెంజ్, ఇలా డిఫరెంట్ ఏ కలర్ అయినా కూడా చక్కగా వేసుకోవచ్చు బ్లౌజ్. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ డార్క్ షేడు. ఇది ఆల్రెడీ అందులో కూడా చూపించాను కదా ఆ డిజైన్లో. సరే ఎందులో అయినా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఉంది కదా. ఆల్ ఓవర్ అంతా బుట్టి. ఆ బుట్టి కూడా చిన్న వేరియేషన్ అంతే. చిన్న బార్డర్ కూడా సేమ్ సైజులోనే ఉంటుంది. చిన్న సాటిన్ బార్డరు, ఇలా చిన్న చిప్పళ్ళు అండ్ బ్లౌజ్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అసలు సింగిల్ అయినా కూడా బాగుంటుంది. మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు. ఈ సారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, మంచి రాణి పింక్, బ్యూటిఫుల్ డిజైన్. 2 సైడ్స్ కూడా మనకి ఇలా చెట్టు, చిన్న చెట్టు. వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ బాగుంది, ఫైన్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది కదా. చిన్న చిప్పలు, ఇలా ప్లెయిన్ బ్లౌజ్ చిన్నగా వచ్చింది. హ్యాండ్ కూడా బార్డరు, షైన్ తెలుస్తుంది కదా, ప్యూర్ చినాన్. ఆసమ్ ఉంది కలర్ కాంబినేషన్ కదా. మనం వేసుకున్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చారో. చిన్న రిబ్బన్ బార్డర్ లాగా వస్తుంది. ఇది 2 ఇంచెస్, మరి పెద్ద బార్డర్ కూడా కాదు. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3450. మనకి ఇందులోనే నేను ఇందాక ఒక గ్రీన్ చూపించా కదా, సీ గ్రీన్ అండ్ డిఫరెంట్ షేడ్ అని, అందులో చెట్టు డిజైన్ చూపించా కదా. ఇప్పుడు ఇది నేను కట్టుకున్న దాంట్లో కూడా ఉందన్నాగా కలర్ ఇది. యాక్చువల్గా ఇది వీడియోకి అంత మంచి కలర్ అయితే కనిపించట్లేదు, కానీ రియల్గా చాలా బాగుంది ఈ కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుందండి. డిఫరెంట్ షేడ్, మన రెగ్యులర్ కలర్ అయితే కాదు, చాలా బాగుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. 2 డిజైన్స్లోనూ ఏదైనా తీసుకోవచ్చు. సేమ్ స్టైలు, చిన్న వేరియేషన్ అంతే. ప్రింట్లో మనకి ఇట్లను బర్డ్స్ అయ్యి రాలేదు. ఫ్లవర్ షేప్ అండ్ చెట్టు డిజైన్ వచ్చింది. ఇలా చిన్న చిట్పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్కి చిన్న బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3450. మనకి జరీ బార్డర్స్ కాకుండా చక్కగా సింపుల్ క్లాసీగా ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డోలా. ఆల్రెడీ మన ఈ డిజైన్ చూపించాను మీకు. ఇందులో కొన్ని కొత్త కలర్స్ యాడ్ అయినాయి మనకైతే, అంటే బ్లౌజెస్ కూడా మారి వచ్చినాయి. ఇది వచ్చేసరికి చిన్న ఎలిఫెంట్, పై వైపున చిన్న బార్డర్ ఇచ్చి ఎలిఫెంట్, చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయి. అంటే మీకు ఎల్లోలో సరిగ్గా తెలుస్తుందో లేదో, మస్టర్డ్ షేడ్ ఎల్లో. కింద మనకి అలా పెద్ద ఎలిఫెంట్ ఇచ్చారు. చిన్న బార్డరే, కొంచెం పెద్ద ఎలిఫెంట్ కింద, పై వైపున చిన్న ఎలిఫెంట్. పై చిన్న ఎలిఫెంట్ మామూలుగా ఉంది చిన్నగా. ఇక్కడ వచ్చేసరికి అంబారీతో పాటు ఉన్నాయి ఎలిఫెంట్. ఇది కొంచెం గోల్డెన్ షేడ్ కలిసిన ఇదిలో షేడ్ చాలా బాగుందండి కలర్ అయితే. ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది. వీటికి మనకి రిచ్ పళ్ళులు వచ్చాయి. రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, ఫైన్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చండి. మనకి డోలా అనేసరికి కంఫర్ట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పింక్ బెనారసి పుట్టితో 1 మీటర్ ఉంటుంది. మంచి రాణి పింక్ ఇచ్చారు. ఆసమ్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది, బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450. మనకి ఇందులో ఆల్రెడీ వైలెట్ చేసాము. ఇది వైన్ షేడ్, వైన్ డార్క్ షేడ్, సేమ్ డిజైన్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ అంతా కూడా. ఇలా మనకి ఇందులో బాగా తెలుస్తుంది చూడండి డిజైన్.
ఎలిఫెంట్ డిజైన్, చిన్న చిన్న ఎలిఫెంట్స్, కింద కూడా మనకి అంబారీతో పాటు ఉన్న ఎలిఫెంట్. ఇది వచ్చేసరికి ఇలా పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇంకా దీని కలర్ కాంబినేషన్ మోసం ఉంది కదా, బ్యూటిఫుల్ కాంబినేషన్. చక్కగా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ కూడా 2450. మనకి కింద బార్డర్ స్టైల్ కాకుండా అలా అక్కడక్కడ ఉన్నట్టు చిన్న బార్డర్ ఇచ్చారు. కొంచెం మనకి ఇవన్నీ కూడా మైసూర్ సిల్క్ శారీస్ లుక్ లాగా అనిపిస్తాయి, కానీ ఫ్యాబ్రిక్ అయితే డోలా వస్తుంది. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్లో 2 బ్లౌజెస్ ఉన్నాయి. అంటే ఒకటి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఎల్లో, బాగా రిపీట్ అడుగుతున్నారు. రెడ్ బాగుందండి, కొంచెం డార్క్ షేడే, మిర్చి రెడ్ కొంచెం మెరూనిష్ మధ్యలో ఉంది షేడ్, అయితే డార్కర్ ఉంది. ఇలా సేమ్ మనకి డిజైన్ అంతా సేమే వస్తుంది. పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఏ బ్లౌజ్ కావాలో క్లియర్గా పెట్టండి. 2 సేమ్ షేడ్స్ అయ్యి ఒట్టి బ్లౌజెస్లోనే మారుతుంది. ఇలా మస్టర్డ్ షేడ్ ఎల్లో వచ్చింది, బ్యూటిఫుల్. ఇంక ఇది ఎల్లో అండ్ రెడ్ అంటే ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2450. మనకి ఇందులోనే రెడ్కి వైలెట్ బ్లౌజ్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి శారీ అంతా సేమే ఉంటుంది. అయినా మళ్ళీ ఓపెన్ చేస్తే అంటే కలర్ కాంబినేషన్ మీకు అర్థమవుతుంది కదా, ఏ కలర్ కాంబినేషన్ కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. దీనికి వచ్చేసరికి వైలెట్ బ్లౌజ్ వచ్చు, లైట్ వెయిట్లోనే ఉంది, కంఫర్ట్, మంచి బడ్జెట్ రేంజ్. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్లవర్ షేప్లో మనం ఈ కలర్ ఒకటి మిస్ చేసాము, కనకాంబరం షేడ్. బాగుందండి షేడ్, లైట్ పీచ్ కాదు డార్క్లో వస్తుంది, చాలా బాగుంది కలర్. ఇవన్నీ మల్టిపుల్స్ ఉండటం వల్ల ఒక్క దాంట్లో ఈ కలర్ మిస్ చేసాం అనమాట. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చిన్న ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు. అంటే ఎగ్జాక్ట్ ఫ్లవర్ షేప్ కాదు, కొంచెం కింద వైపు మనకి బోర్డర్ లాగా చూడండి, ఫ్లవర్ బంచ్ లాగా చిన్న చిన్న ఇచ్చారు దగ్గరగా. ఇంకా కింద ఏం బార్డర్ లేదు, పై వైపు మాత్రం ఇలా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ చిన్న కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. కలర్ అయితే బ్యూటిఫుల్, రేర్ కలర్, మనం చేయలేదు అసలు ఈ షేడ్, ఇప్పుడు ఏ ఫ్యాబ్రిక్లోనే రాలేదు. బ్యూటిఫుల్ ఉంది కదా, లైట్ షైన్ ఉంటుంది, ప్యూర్ డాలా వస్తుంది. దీనికి ఇలా పళ్ళు చిన్నగా జరీ లైన్స్తో చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మీనాకారి వీవింగ్, సెల్ఫ్ కలరే మీనాకారి వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. మనకి ఇది మల్టీపర్పస్ పనికి వస్తుంది. ఈ బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉంది కదా, కలర్ అయితే ఆసమ్ కలర్, చాలా బాగుంది. ఈ సారీ కూడా 2450. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి బాగా నిలుగుతున్నాయా వీటి అడుగుతున్నారు కదా. మనకి ఇందులో 3 కలర్స్ అయితే వచ్చాయండి. మనం అంటే ఆ షేడ్స్ వేరు, మనం చేసిన షేడ్స్ వేరు. ఇది వచ్చేసరికి లావెండర్ షేడ్, మధ్యలో 2 సైడ్స్ వచ్చేసరికి వైన్లో కొంచెం డార్క్, ఇక్కడ కొంచెం లైట్ షేడ్. ఇది ఏమి హ్యాండ్ బాందని కాదు, ఇది వచ్చేసరికి మనకి వీవింగ్ బాంది. ఈ వీవింగ్ కూడా ఇక్కడ కొంచెం స్పాంజ్ లాంటి ఫ్యాబ్రిక్తో చేశారు. ఇది ఏది గుచ్చుకోదండి, సాఫ్ట్గానే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదంతా కూడా థ్రెడ్ వచ్చింది, మధ్యలో కూడా 2 సైడ్స్ కూడా జరీ ఇచ్చారు కదా, థ్రెడ్ జరీనే. ఇది కూడా మెత్తగా ఉంది, లైట్ వెయిట్లో ఉంది, చాలా బాగుంది. అంటే మనకి ఇవి ప్యూర్స్కి వచ్చేసరికి బనారస్ వాటిలో వెళ్ళాలంటే 10+లో ఉంటాయి కదా, బడ్జెట్ రేంజ్లో బ్యూటిఫుల్ కలర్స్. ఇవన్నీ కూడా డ్రై వాష్, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ అయితే ఆసమ్ అసలు. రెడ్ కలరు మధ్యలో కొంచెం లైట్ ఉన్న కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, ఇలా లాక్ వీవింగ్లోనే ఉంది. ఇది బ్లౌజ్ బోర్డర్ డార్క్ ఇచ్చారు కదా, వైన్ షేడ్, అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు. మనకి యాక్చువల్గా శారీ ఫ్యాబ్రిక్ ఇదే వస్తుంది, ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. దానిపైన మనకి ఇదంతా వీవింగ్లో వచ్చింది. దీనికి ఇలా చిన్న జరీ బోర్డరు, ఆసమ్ కలరు. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా భలే కలర్ఫుల్గా ఉంటాయి కదా బాంధనీలు అనేసరికి, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మనకి రస్ట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది సరే, ఆ కలర్. ఇక్కడ మంచి మెరూనిష్ రెడ్ కలర్, ఆరెంజ్ షేడ్. ఇది 2 కలర్స్ లాగా వచ్చిందనమాట, సేమ్ డిజైన్. ఇలా ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు, అంతా వీవింగ్, 2 సైడ్స్ కూడా బార్డర్. చాలా బాగుంది కలర్, ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గర్ల్ అయినా కట్టుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. ఇది చిన్న పళ్ళు, చిన్నది కాదులేదు మరి, కొంచెం మీడియం పళ్ళు, రిచ్ పళ్ళునే. బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్, ఇంత థిక్ కలర్ చూడండి, బొట్టు షేడ్ ఉంటుంది సరే, అలా చిన్న బార్డర్ వచ్చింది. హ్యాండ్కి ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3500. నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ కలర్, బేబీ పింక్కి పింక్. ఇంకా కాంబినేషన్ ఆ కలర్ షేడ్స్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం వైన్ షేడ్ కలర్ ఇచ్చారు, పింక్, అండ్ ఇక్కడ లైట్ బేబీ పింక్ షేడ్. ఆ డిజైను
బాందిని ఇదంతా కూడా వీవింగ్ చేసిన బాందిని, ఇది ప్రింట్ కాదండి, మొత్తం అంతా వీవింగ్ బాందినినే. మోసం చాలా బాగుంది కలర్. ఇది పళ్ళు, ఇలా రిచ్ పళ్ళు వస్తుంది మనకి. బార్డర్ కలర్ ఉంది కదా వైన్ షేడ్, అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్కి బార్డర్ ఇస్తారు. మీరు కావాలంటే నెక్ పట్టు ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు. ఆసమ్, అసలు చాలా బాగుంది కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 3500. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.